ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చేయాలి వేరే కంట్రీలో అనుకున్న వాళ్ళు ఎంత త్వరగా స్టార్ట్ చేయాలి? ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని అంటారు కదా, అలా కాదు. టాప్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ మిస్ అవ్వకూడదు అంటే వీ హావ్ టు బి యాట్ స్మార్ట్. ఎంతో మంది డ్రీమ్ తో నీట్ క్లియర్ చేస్తారు, కానీ ఎంత మంది జాయిన్ అవుతున్నారు? ఈ సంవత్సరం దాదాపు 25 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, కానీ ఎంత మంది క్వాలిఫై అయినా కూడా స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళలో ఎంత మంది ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యారు, లేదా అక్కడే ఉంటారా, యుఎస్ ప్లాన్ చేసుకుంటారు? అవుట్ ఆఫ్ 100 మ్యాక్స్ 70 మెంబర్స్ విల్ ట్రావెల్ యుఎస్ఏ. ఎవరైతే రష్యా ప్లాన్ చేస్తున్నారో యాక్చువల్లీ రష్యా నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చి, ఈ టూ కంట్రీస్ ని కంపేర్ చేస్తే జార్జియా కన్నా రష్యాలో చాలా తక్కువలో అయిపోతుంది. ఎయిమ్స్ తో కంపేర్ చేస్తే రష్యాలో మంచి ర్యాంకింగ్ ఉండాలి, అందుచేత రష్యా చూస్ చేస్తున్నారు అనుకోండి. స్కాలర్షిప్స్ విషయంలో ఎంత సపోర్ట్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ రావాలి అంటే మనం మెరిట్ బేస్ అయి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం రికమెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాలేజ్ కి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతో మంది పేరెంట్స్ వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో డాక్టర్ గా చూడాలి అని కళ్ళు కంటూ ఉంటారు. సైన్స్ గ్రూప్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. అదే డ్రీమ్ తో వాళ్ళు నీట్ కూడా క్లియర్ చేస్తారు. ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల చాలా మందికి ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. కానీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఖచ్చితంగా మీ డ్రీమ్ ని సాకారం చేసుకోవచ్చు అంటోంది ఎడ్యుకేషన్ వైబ్స్ కన్సల్టెన్సీ. రష్యా, జార్జియాలో బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్తోంది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎడ్యుకేషన్ వైబ్స్ కన్సల్టెన్సీ. అయితే మనతో పాటు ఈరోజు హైదరాబాద్ బ్రాంచ్ నుండి మేనేజర్ అఖిల్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగానే ఎంతో మంది డ్రీమ్ తో నీట్ క్లియర్ చేస్తారు, కానీ ఎంత మంది జాయిన్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ వైబ్స్ అనే కన్సల్టెన్సీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. ఓకే, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో టాప్ లో ఉన్న కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ వైబ్స్. ఈ రోజు మీరు చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 25 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, కానీ ఎంతమంది క్వాలిఫై అయినా కూడా గవర్నమెంట్ సీట్స్ కేవలం 55,000 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుదాము అంటే ఫీజు చాలా ఎక్కువ. ఎంబీబీఎస్ ఏదైతే డ్రీమ్ ఉంటుందో అది డ్రీమ్గా ఉండకూడదు అని ఎడ్యుకేషన్ వైబ్స్ వారు అబ్రాడ్లో ఎంబీబీఎస్ కోసం అడ్మిషన్స్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇండియాలో 13 బ్రాంచెస్ ఉన్నాయి. 12 ఏళ్లుగా ఎంతో మంది భారతీయ విద్యార్థుల్ని అబ్రాడ్ పంపిస్తున్నారు. రష్యా, జార్జియా మనకి ట్యూషన్ ఫీజుతో కంపేర్ చేస్తుంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్తో కంపేర్ చేస్తుంటే చాలా తక్కువ ఫీజు అనేది మనకి ఆ దేశాలలో దొరుకుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు చూసినట్టయినా, అదేవిధంగా మీకు క్లినికల్ రొటేషన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ఖర్చులో ట్యూషన్ ఫీజు అనేది ఆ ఏరియాస్లో దొరుకుతుంది. సో ఈ విధంగా మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా లేకపోతే ఎంబీబీఎస్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషన్ వైబ్స్ వారిని కాంటాక్ట్ అయితే ఫర్ షూర్ ఈ కంట్రీస్లో మీకు అడ్మిషన్స్ అనేవి ఇప్పించి మీ ఎంబీబీఎస్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తారు. మీకు 13 బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్ గా ఇండియా వైడ్ గా, కానీ ఎక్కువ మంది ఏ స్టేట్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎక్కువ మీకు అడ్మిషన్స్ కావాలి అని అడిగేది ఎవరు? 13 ప్లేసెస్ లో బ్రాంచెస్ ఉన్నదానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక చోటు ఉన్నాను బట్ మీరు ఎక్కడో ఉన్నారు, నన్ను కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఎన్నో ఫేక్ కన్సల్టెంట్స్ ఉండొచ్చు, మీరు మోసపోతారన్న భయం ఉండొచ్చు. అందరికి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మనము ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారో లేకపోతే ఎక్కడైతే కాలేజెస్ అవైలబిలిటీ ఉంటుందో లేకపోతే మనం అందరికి అందుబాటులో కామన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ బ్రాంచెస్ స్థాపించాము. ప్రతి సంవత్సరం దాదాపు 1,200 మంది దగ్గర నుంచి 1,500 మంది 2,000 మంది విద్యార్థులు అబ్రాడ్ అనేది ట్రావెల్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ వైబ్స్ 6 years సపోర్ట్ ఇస్తుంది. మీకు జార్జియా చూసినట్టయితే సొంత హాస్టల్స్ ఎడ్యుకేషన్ వైబ్స్ వాళ్ళే రన్ చేస్తున్నారు. చాలా మందికి స్టూడెంట్స్ ని పంపించేటప్పుడు ఫస్ట్ కన్సర్న్ పేరెంట్స్ కి అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఫుడ్ ఇవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ మన హెల్త్ సరిగ్గా ఉంటేనే వాళ్ళు చదువుకోగలరు. సో మీరు అదేమి టెన్షన్ లేకుండా చేసేసారు. ఏదైతే కంట్రీస్ ప్రాసెస్ చేస్తున్నామో ఫస్ట్ స్టూడెంట్స్ కి మేము సజెస్ట్ చేసేది, మీరు వెళ్ళే కన్సల్టెన్సీ ఏదైతే ఉందో మీరు వెళ్ళే కంట్రీలో ఉందా లేదా చూడండి. ఎడ్యుకేషన్ వైబ్స్ రష్యాలో 4 ప్లేసెస్లో రిజిస్టర్ అయ్యి ఉంది. ఓకే, వేర్ మీకు 6 years అక్కడ సపోర్ట్ ఇస్తుంది. జార్జియాలో తిబిలిసి మనకి ఏదైతే మెయిన్ స్టేట్ క్యాపిటల్ ప్లేస్ అక్కడ మన బ్రాంచ్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు అడిగే ఫుడ్ గురించి హోటల్తో ఫుడ్ అలవాటు ఉంటుంది, ఇంకో అలవాటు ఉండదు. అండ్ మన తెలుగు విద్యార్థులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ తెలుగు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం వాళ్ళ బాధ్యత, విచ్ మీన్స్ మా బాధ్యత. ఓకే, అండ్ హాస్టల్ పరంగా మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ హైదరాబాద్ లో 3 star 4 star హోటల్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్ లోనే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఏవైతే ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడము కింద లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు సపోర్టివ్ గా ఉండి మీరు మైండ్ డీవియేట్ అవ్వకుండా 6 years ప్రశాంతంగా చదువుకునే విధంగా ఎడ్యుకేషన్ వైపు సపోర్ట్ ఇస్తుంది.
అండ్ చాలా యూనివర్సిటీస్లో రష్యా అండ్ జార్జియాలో ఎడ్యుకేషన్ వైబ్స్ వారు డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్. ఓహో! ఓకే, ఎంబీబీఎస్ అయిపోయింది కదా, మన బాధ్యత అయిపోయిందనా కాదు, అయిపోయిన తర్వాత సపోర్ట్ కూడా దొరకాలి. అందుకని చాలా యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ వైబ్స్ వారు యూఎస్ఎంఎల్ఈ ట్రైనింగ్, ఎఫ్ఎంజిఈ, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ టెస్టెస్ కూడా వాళ్ళు ఫ్యాకల్టీని పంపించి సపోర్ట్ ఇప్పిస్తున్నారు. జస్ట్ Okay. లెక్చరర్స్ ఇప్పించి మీరు ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. జార్జియాలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి? ఎంత బెస్ట్ యూనివర్సిటీస్ అక్కడ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి? జార్జియాలో అన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ యూనివర్సిటీస్. జార్జియా ఇస్ ద కంట్రీ విత్ 100% లిటరసీ రేట్. ఓకే, Yes. మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Mm. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యూనివర్సిటీ చూస్ చేసుకుంటే దానికి సొంతంగా హాస్పిటల్స్ ఉన్నాయో చూడాలి. ఓకే. ఎందుకంటే చదివేసామా అని కాదు, చదివిన తర్వాత క్లినికల్ రొటేషన్స్ మనకి హెల్ప్ అవ్వాలి. ఓకే, అంటే కొంతమంది గైడెన్స్ లేకుండా ఒకవేళ ఆప్షన్ వాళ్ళే చూజ్ చేసుకుంటే ఇన్ కేసు అక్కడ హాస్పిటల్స్ లేని కాలేజెస్ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ, బట్ మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 10 yearsగా ఒక యూనివర్సిటీకి ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎంత ఉంది, Mm. ఓకే, ఆ యూనివర్సిటీ ఎంత పాతది, ఇండియా నుంచి ఎంతమంది విద్యార్థులు వెళ్ళారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఓకే, సక్సెస్ రేట్ చూస్తారు సక్సెస్ రేట్ మీరు. చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ జియోమేడియా ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ ఈ ఇయర్ మనకి విఆర్ టెక్నాలజీ అనేది ఇన్వెంట్ చేశారు. ఓహో! అది స్టార్ట్ చేయడం వల్ల మనం ఇంత డెవలప్ అవుతున్నాం కదా. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎటువంటి హాస్పిటల్స్ లేని యూనివర్సిటీస్కి వెళ్ళారు, చదువుతున్నారు, బాగానే ఉంది, Mm. తర్వాత ఏం చేస్తారు? ఓకే, వీళ్ళు స్టాండర్డ్స్ patient- లేని యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల యూస్లెస్ గా ఉంటుంది Obviously. సర్టిఫికేట్, దానికి వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ తివిల్దాని మెడికల్ యూనివర్సిటీ అంటే Mm. డిటిఎంయు. Mm. ఇట్స్ బిన్ చాలా పాత యూనివర్సిటీ, 10 ఏళ్ల పైగా మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్తున్నారు. అండ్ అక్కడ చదివిన యూనివర్సిటీస్ ఇప్పుడు చాలా మంది టాప్ డాక్టర్స్ మన ఇండియాలో ఉన్నారు. అండ్ దానితో పాటు ఎఫ్ఎంజీ క్లాసెస్ మనకి ఆ యూనివర్సిటీలో దొరుకుతాయి, క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి, అండ్ యూఎస్ఎంఎల్జీ ట్రైనింగ్ అనేది దొరుకుతుంది. దీనితో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ఒకటి ఉంది, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. Hmm. ఇది కూడా జార్జియాలో గవర్నమెంట్ యూనివర్సిటీ, అండ్ ఇక్కడ కూడా మనకి యూఎస్ఎంఎల్జీ ట్రైనింగ్ దొరుకుతుంది. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు యూనివర్సిటీ జియోమేడి. Mm. ఈ 3 యూనివర్సిటీస్కి ఎడ్యుకేషన్ వైబ్స్ వారు డైరెక్ట్ రిప్రజెంటేటివ్. Mm. ఓకే, మీకు ఎంబీబీఎస్ పరంగా సపోర్ట్ ఇస్తారు, దానితో పాటు మీకు యూఎస్ఎంఎల్ఈ కానివ్వండి, ఎఫ్ఎంజీ క్లాసెస్కి సపోర్ట్ ఇస్తారు. హాస్టల్ పరంగా మీరు ఇందాక ఏదైతే డౌట్ అడిగారో అక్కడ మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మొత్తం మన స్టాఫ్ అక్కడ ఆల్రెడీ 365 days ఎగ్జిస్ట్ అయి ఉంటారు. ఓకే. ఓకే, ఎక్కడైతే మన ఆఫీస్ ఉందో మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 యూనివర్సిటీస్ కి అప్లై చేయాలి అంటే స్టూడెంట్ ఏ క్వాలిఫికేషన్ తో ఉండాలి? ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మీ పీసీబీ పర్సెంటేజ్ చూడటం కానీ, లేకపోతే మీరు నీట్ క్వాలిఫై అయ్యారా లేదా, ఓకే, జస్ట్ క్వాలిఫై అయ్యారా లేదా చూస్తారు. ఆ రెండు చూసిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీ వీసా చేతికి వచ్చే వరకు, మీరు ఫ్లైట్ ఎక్కే ముందర దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కి కాలేజ్ దగ్గర దిగే వరకు ఎడ్యుకేషన్ వైబ్స్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ సర్వీస్ అందిస్తారు. జనరల్ గా మీ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ఎలాంటి డౌట్లు అడుగుతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఉండే భయం ఏంటి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. Yes. తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ్యత ఎవరిది, కాలేజ్ బాగుంటుందా బాగుంటుందని. అండ్ మాటల్లో చెప్పడం కాకుండా మనం ఏంటి అంటే ప్రతిదీ లైవ్లో చూపిస్తాము. Mm. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా మాట్లాడితే సీసీటీవీ సర్వేలెన్స్తో సహా హాస్టల్ని మనమే మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఓన్ హాస్టల్స్ ఎడ్యుకేషన్ వైబ్స్ వాళ్ళదే. ఓకే. అండ్ వాళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ కూడా మేము ఎక్కడ తగ్గించము, బికాస్ వాళ్ళ ఫుడ్ బాగాలేకపోతే హెల్త్ పాడవుతుంది, స్టడీ ఇబ్బంది పడతారు. అండ్ థర్డ్ థింగ్, స్టడీ గురించి భయపడతారు, ఆ కాలేజ్ మంచిదా కాదా అని చెప్పేసి. Mm. సో ఏ కాలేజ్ అయితే మనం సజెస్ట్ చేస్తున్నామో Mm. ఏది పడితే అది సజెస్ట్ చేయకుండా టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేస్తాం. ఓకే, అఖిల్ గారు చాలా మందిని మీరు పంపించుంటారు ఇప్పటి వరకు. స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యారు, లేదా అక్కడే ఉంటారా, యుఎస్ ప్లాన్ చేసుకుంటారా? ఎక్కువగా ఎలాంటి గ్రూప్ ని చూస్తూ ఉంటారు అవుట్ మీరు? ఆఫ్ 100 మ్యాక్స్ 70 members విల్ ట్రావెల్ యూఎస్ఏ. ఓకే, తర్వాత మాక్సిమం. మాక్సిమం బికాస్ జార్జియా చదివిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి రావాలని ప్లాన్ ఎవరికి ఉండదు. ఓహో, ఓకే. అటు నుంచి అటు వెళ్ళిపోతారు. Mm. ఎవరైతే రష్యా ప్లాన్ చేస్తున్నారో యాక్చువల్లీ రష్యా నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చి పీజీ చేయడం జరుగుతుంది. ఓకే. బట్ ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ మైండ్. సో జనరల్ గా వేరే కంట్రీస్ కి వెళ్ళి చదివే వాళ్ళకి ఒక ఫీలింగ్, లోకల్ లాంగ్వేజ్ ఉండాలి, నేర్చుకోవాలి అని. ఇంజనీరింగ్ వాళ్ళని పక్కన పెట్టేస్తే డాక్టర్స్ అనేసరికి అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, లేమన్ లాంగ్వేజ్ తెలియాలి, ఇదంతా ఉంటుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎలా ఉంటాయి? జార్జియా గురించి మాట్లాడుతున్నప్పుడు అది 100% లిటరసీ రేట్ ఉన్న కంట్రీ. సో లాంగ్వేజ్ బ్యారియర్ మనకు ఎక్కడ ఉండదు. ఈవెన్ అక్కడ మన క్యాబ్ డ్రైవర్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఓకే. ప్రాబ్లం లేదు. పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఇంగ్లీష్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు.
సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందన్న భయం మీకు ఉన్నట్టయితే ఆబ్వియస్లీ మనకి కరికులంలో ఇంక్లూడ్ ఉంటుంది, లైక్ మినిమం బేసిక్స్ నేర్చుకుంటాం మనం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జార్జియాకి వెళ్ళేంత బడ్జెట్ లేదు, బట్ ఇక్కడ నీట్ అయిపోయింది, క్వాలిఫై అయ్యాము, బట్ ఇండియాలో ఎంబీబీఎస్ చాలా ఇంట్రెస్ట్ లేదు. బడ్జెట్ తక్కువలో మీరు చూసుకోవాలనుకుంటే రష్యా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, రష్యాకి మనకి దాదాపు 40+ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనకి రష్యాకి ఒక మంచి రిలేషన్ ఉంది. అవునవును. ఓకే, సెకండ్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. తర్వాత రష్యన్ లాంగ్వేజ్ అనేది మీకు 3 years నేర్పిస్తారు. ఓహో. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే క్లినికల్ రొటేషన్స్ అవనండి, మోడర్న్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా రష్యాలో బాగా ఉంటాయి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ అక్కడ కూడా మన 4 బ్రాంచెస్ ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి ఏ స్టూడెంట్ వెళ్ళినా కూడా మనం సపోర్ట్ ఇస్తూ ఉంటాం. జనరల్ గా అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, కానీ మెట్రో సిటీస్ లో చదివిన వాళ్ళ కమ్యూనికేషన్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సో వీసా క్లియరెన్స్ లో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయా? మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇందాక మీకు ఒక మాట చెప్పా, లైక్ 12+ years నుంచి కన్సల్టెన్సీ Yes. అన్ని ప్రాసెస్ చేస్తున్నాను. ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ లో మేము వీసా ప్రాసెస్ కాకుండా డాక్యుమెంటేషన్ పార్ట్ అవనివ్వండి, అడ్మిషన్ ప్రాసెస్ అవ్వండి, పేపర్ వర్క్ అంతా కన్సల్టెన్సీ నుంచే వెళ్తుంది. సో Okay. స్టూడెంట్ ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. ఈవెన్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కూడా మనమే హెల్ప్ చేస్తాం. సో జార్జియా యూనివర్సిటీస్ కి అప్లై చేసుకున్నారు, అక్కడ అడ్మిషన్ వచ్చేసింది అనుకుందాం. స్కాలర్షిప్స్ విషయంలో ఎంత సపోర్ట్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ రావాలి అంటే మనం మెరిట్ బేస్ అయి ఉండాలి. కదా. అండ్ సెకండ్ థింగ్ మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే మన ద్వారా వెళ్ళారో వాళ్ళ మెరిట్ని చూసి వాళ్ళు లైక్ ఏవైతే క్రెడిట్స్ వాళ్ళు సంపాదించుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మనం రికమెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాలేజ్కి. సో వీళ్ళకి ఇంత మెరిట్ వచ్చింది, ఇంత స్కాలర్షిప్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు అని చెప్పి. సో ఇట్ డిపెండ్స్. మీ మెరిట్ బాగుంటే ఆబ్వియస్లీ మీకు స్కాలర్షిప్స్ వస్తాయి, లేదు మెరిట్ బాగాలేదు అంటే ఆ టైంలో మనం ఏం చేయలేము. సో అందుచేత 99% వాళ్ళు ఎఫర్ట్ పెడితే మీరు కూడా మీ వైపు నుంచి సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ. సో ఈ విధంగా ఎవరైతే మా సైడ్ నుంచి వెళ్తున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి చదివితే ఫర్ షూర్ మా సపోర్ట్ ఎల్లవెల్లలా ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్స్ కి అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలని ఉంటుంది, కానీ ఏ కంట్రీస్ లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ బాగుంటుంది? సో ఈ రోజు మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కంట్రీ చూస్ చేసుకుంటున్నామంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ యూనివర్సిటీస్ ఫాలో అవుతున్నాయో చూడాలి. ఒకవేళ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే ఆ యూనివర్సిటీస్లో మనం డిగ్రీ చేస్తే ఎంబీబీఎస్ చేస్తే అది ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. ఓహో. అండ్ ఎవరైతే ఎడ్యుకేషన్ వెబ్స్ని కాంటాక్ట్ అవుతారో ఎడ్యుకేషన్ వెబ్స్ ఫస్ట్ మెయిన్గా చూసేది ఆ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జార్జియా చూసుకోండి, ఇందా మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, మన సొంత హాస్టల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు జార్జియా నుంచి లైక్ సింగిల్ ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ వేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి లే ఆఫ్స్ ఉండవు, మనకి ఓకే. టైం సేవ్ అవుతుంది. ఓకే, ఎటువంటి ఎమర్జెన్సీ కూడా డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా మనం ప్రిఫర్ చేసేది ఇందాక మీరు చెప్పిన 3 colleges ఉన్నాయి కదా, DTMU డేవిడ్ తివిల్దాని మెడికల్ యూనివర్సిటీ, తిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. తిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీ. అదేవిధంగా జియోమెడి. ఈ 3 యూనివర్సిటీస్కి మనం ఎక్స్క్లూజివ్ టైఅప్ ఉందని చెప్పేసాను, లైక్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పాను. అదేవిధంగా లైక్ అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఒకవేళ జార్జియాకి వెళ్ళలేను అనుకునే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఫర్ షూర్ దే కెన్ చూస్ రష్యా. ఈ 2 కంట్రీస్ ని కంపేర్ చేస్తే జార్జియా కన్నా రష్యాలో చాలా తక్కువలో అయిపోతుంది. అది కూడా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ కంపేర్డ్ విత్ రష్యన్ యూనివర్సిటీస్ అక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ ర్యాంకింగ్ కూడా చూసుకుంటే ఎయిమ్స్ తో కంపేర్ చేస్తే రష్యాలో మంచి ర్యాంకింగ్ ఉంటుంది. సో అందుచేత రష్యా చూస్ చేస్తున్నారు అనుకోండి హెల్ప్ అవుతుంది. కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ అని ఉంటుంది, లేకపోతే ఇర్కుత్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, నార్త్ ఒసిటియన్ స్టేట్ మెడికల్ అకాడమీ. ఈ యూనివర్సిటీస్లో లైక్ 6 years సపోర్ట్ ఇస్తాము, హాస్టల్స్ మన మెయింటెనెన్స్ హెల్ప్ చేస్తాము. అండ్ అదే విధంగా ఫుడ్ పరంగా కూడా మన సపోర్ట్ అనేది ఎప్పుడు దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎంబీబీఎస్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూ దొరుకుతుంది మీకు, ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ క్లినికల్ రొటేషన్స్ విత్ హై టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్. దానితో పాటు ఈ యూనివర్సిటీస్లో మీకు USMLE కోచింగ్ అనేది దొరుకుతుంది. చాలా మంది అంటారు లైక్ రష్యా హార్ష్ టెంపరేచర్ ఉంటుంది, నా వల్ల అవ్వదు అని. ఇప్పుడు ఈ లాస్ట్లో చెప్పేది నోస్మా అనే యూనివర్సిటీ, నార్త్ ఒసిటియన్ స్టేట్ మెడికల్ అకాడమీ, దానికి జార్జియా ఒక 150 kilometers దూరం ఉంటుంది. సో టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుంది కదా, సో అది ప్రాబ్లం లేదు. అండ్ మన సైడ్ నుంచి సపోర్ట్ ఏంటంటే ట్రావెల్ సపోర్ట్తో సహా అన్నీ చూస్తుంటాం కాబట్టి ఎటువంటి భయం లేకుండా కూడా మీరు చదువుకోవచ్చు. గూగుల్లో చూసిన ఏదైనా బెస్ట్ యూనివర్సిటీ అని చూపించవచ్చు, కానీ మనం ఎలా చెక్ చేసుకోవాలి యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక అడిగినట్టు అన్ని గూగుల్లో దొరికేస్తున్నాయి, కానీ ఒక యూనివర్సిటీ చూస్ చేసుకునే ముందు లాస్ట్ 10 years దాని పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు,
అది కాకుండా మీకు ఎఫ్ఎంజీ అని ఉంటుంది, దాని పాస్ పర్సంటేజ్ ఎంత. ఓకే. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే ఒక యూనివర్సిటీకి మనం వెళ్తున్నామంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతుందా లేదా, హ్మ్. ఎన్ని సొంత హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్ హాస్పిటల్స్ లేకుండా టైఅప్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, ఓకే. మనకి క్లినికల్ రొటేషన్స్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. హ్మ్. అది ఓన్ హాస్పిటల్స్ ఉంటే హ్మ్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అబ్జర్వేషన్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. హుహు. దానితో పాటు ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాల్సింది, మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి అయితే ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీలో ఆ బ్రాంచ్ ఉందా లేదా. ఓహో! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు వెళ్ళిపోయారు, హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వడానికి లేరు. హ్మ్. మీకు హాస్టల్లో ఇబ్బంది ఉన్నా, ఫుడ్లో ఇబ్బంది ఉన్నా, కాలేజ్లో క్లాసెస్లో ఇబ్బంది ఉన్నా నాకు అప్రోచ్ అవుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు ఎవరిని కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ ద రీజన్ ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నారో ఆ కన్సల్టెన్సీ అక్కడ ఉందా లేదా, ఓకే, ఓకే. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ లైక్ సర్వీసెస్ ఏంటి, ఓకే, ఇవన్నీ మీరు చూస్ చేసుకుంటే హ్మ్. హ్యాపీగా ఎంబీబీఎస్ చేయొచ్చు. హ్మ్. అండ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్తున్నప్పుడు మా స్టూడెంట్స్ దాదాపు ఎంతమంది అయితే వెళ్తున్నారో ఒక ఫ్లైట్లో, దాంట్లో సగం మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. దే వర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద హాస్టల్ ఫెసిలిటీస్ వీ ప్రొవైడెడ్. చాలా కన్సల్టెన్సీస్ చాలా దేశాల్లో చాలా తక్కువ మనీకి ఎంబీబీఎస్ ఫినిష్ చేపిస్తాము అని చెప్తున్నారు. సో ఈ నిబంధనలు కనుక ఫాలో అవ్వకపోతే ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికేట్ క్వాలిఫై అవ్వదు, ఇక్కడ వ్యాలిడ్ కాదు అన్నారు కదా. సో అలా ప్రమోట్ చేసి పంపించే కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయా, అంటే అవన్నీ పట్టించుకోకుండా ఎంబీబీఎస్కి సరే See, వెళ్ళండి అని పంపించేవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఓన్లీ 2 కంట్రీస్కి ప్రాసెస్ చేస్తాను అనుకోకండి. ఎడ్యుకేషన్ వైబ్స్ లైక్ ఎన్నో కంట్రీస్కి ప్రాసెస్ చేస్తుంది, కానీ దాని స్టాండర్డ్స్ చూస్తుంది. ఓకే. ఎన్ఎంసీ గైడ్లైన్స్ లేని కంట్రీకి ప్రాసెస్ చేసి పిల్లల జీవితాలు పాడు చేయాలని ఎవరు అనుకోరు. కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి లైక్ ఏ కంట్రీ అయినా పర్లేదు చేసేద్దాము అని చేసేస్తారు. సో అలాంటి కన్సల్టెన్సీని కాకుండా లేకపోతే కంట్రీస్ని చూస్ చేసుకోకుండా మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే ఏ కంట్రీస్ ఉన్నాయండి ఇప్పుడు అట్లా? ఫిలిపియన్స్ ఉంది, ఓకే. ఫిలిపియన్స్ లో మీరు ఎంబీబీఎస్ చేస్తే అక్కడ మీరు ఇండియాలో ఇండియాలో సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. ఓకే. బార్బడాస్ ఉంది, మ్మ్. అక్కడ మీకు చేసిన ఎంబీబీఎస్ వ్యాలిడ్ కాదు. మ్మ్. సో అందుచేత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా ఒక డెసిషన్ తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించండి. సో అందుచేత ఒక ప్రాపర్ స్టెప్ తీసుకునే ముందు ఆ కాలేజ్ గురించి బాగా ఎంక్వైరీ చేసి ఆ కంట్రీ గురించి తెలుసుకొని సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా, లాంగ్వేజ్ బ్యారియర్ ఇవన్నీ చూసుకొని వెళ్తే బాగుంటుంది. తక్కువ అమౌంట్ లోనే బెస్ట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోగలము అనే కంట్రీస్ ఏంటి? ఆబ్వియస్లీ మీకు ఇందాక చెప్పినట్టు రష్యా చూసుకోండి. రష్యా నెంబర్ 1 రష్యానా? నెంబర్ 1 రష్యా. ఓకే. అండ్ ఇక్కడ ప్రైవేటైజేషన్ లేదు, మొత్తం గవర్నమెంటైజే. ఓకే. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఉంటాయి మ్మ్. హ్యాపీగా. అలాగని చెప్పేసి మళ్ళీ ఏది పడితే అది మీరు సజెస్ట్ చేయండి. ఓకే. ఏవైతే కాలేజెస్ మనకి సిటీలో ఉన్నాయి, పేషెంట్ ఫ్లో ఉంటుంది, క్లినికల్ రొటేషన్స్కి బాగా హెల్ప్ అవుతుంది, కాలేజ్ పాస్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇవన్నీ చూసి మేము సజెస్ట్ చేస్తాము. మ్మ్. ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటున్నాము అంటే ఆ కాలేజ్లో 1000 మంది స్టూడెంట్స్ ఉంటే వేస్ట్. ప్రతి కాలేజ్లో మినిమం 200 మంది 300 మంది ఉంటే చాలు ఇండియా నుంచి. అండ్ 1:20 1:30 అంతే క్లాస్ రేషియో. ఒక ఫ్యాకల్టీ 15 నుంచి 30 మంది వరకు క్లాసెస్ చెప్తారు. అయితే ఎడ్యుకేషన్ వైబ్స్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే మీరిచ్చే ఫస్ట్ 4 బెస్ట్ సర్వీసెస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, సార్ నాకు ఈ కాలేజ్ కావాలని అడుగుతారు. ఆ కాలేజ్ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అన్నీ సజెస్ట్ చేస్తాను. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికి అదే చేస్తాను. మ్మ్. లేదు ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద బెస్ట్, అప్పుడు ద బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో సర్వీసెస్ అన్ని చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసేది అయితే ఉందో ఒక స్టూడెంట్ అప్లికేషన్ దాదాపు 10 మంది ఇన్వాల్వ్ అయి చేస్తారు ఓహో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎందుకంటే అడ్మిషన్ చేయాలా, వీసా ప్రాసెస్ చేయాలి, అండ్ పేపర్ లైక్ డాక్యుమెంటేషన్ పార్ట్, విఎఫ్ఎక్స్ పార్ట్, తర్వాత ఇమిగ్రేషన్ క్లియరెన్స్, ఇఫ్ యూ వాంట్ లోన్ అసిస్టెన్స్ దానికి కూడా సపరేట్ టీమ్ ఉంది. మ్మ్. ఆ తర్వాత ఇక్కడ వెళ్ళేటప్పుడు సార్ మీరు బాబు నీ ప్రాసెస్ అయిపోయింది నువ్వు వెళ్ళిపో అని కాకుండా ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి దిగిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళే వరకు మన వాళ్ళు దగ్గర నుండి తీసుకెళ్తారు. రైట్. అండ్ కాలేజ్లో రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఉన్నా కానీ, హాస్టల్ అలాట్మెంట్ కానీ అవన్నీ కూడా మేము చూసుకుంటాం. సో లోన్ అసిస్టెన్స్ ఇస్తున్నారు కదా, అది ఓన్లీ ఫర్ కాలేజ్ ఫీ వరకే వస్తుందా, లేకపోతే హాస్టల్ ఫీ కూడా క్లెయిమ్ చేయొచ్చా? It ఎట్లా actually- ఉంటుంది అది? ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ ద బ్యాంకర్స్. చాలా మంది డ్రీమ్ చేస్తారు, వెళ్దాం అనుకుంటారు, అందరితో డిస్కస్ చేస్తూ ఉంటారు, కానీ ప్రాసెస్ లేట్ చేసేస్తూ ఉంటారు. అలా కూడా మంచి యూనివర్సిటీస్ మిస్ అవుతాయి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలి వేరే కంట్రీలో అనుకున్న వాళ్ళు ఏ మంత్ నుండి, అంటే ఎంత త్వరగా స్టార్ట్ చేయాలి, అండ్ డాక్యుమెంటేషన్లో ఏమేమి రెడీగా ఉంచుకోవాలి?
ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని అంటారు కదా, అలా కాదు. మ్యాచ్ టు మ్యాచ్ అందరు విద్యార్థులు సెప్టెంబర్ నుంచి ఆగస్ట్ 15th నుంచి అలా వెళ్ళిపోతూనే ఉంటారు. యూనివర్సిటీ ఎప్పుడైతే ఫస్ట్ డేట్ మొదలు పెడతారు, మనకి వీసా ప్రాసెస్ అనేది టైం పట్టుద్ది, పేపర్ వర్క్ అని టైం పట్టుద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాలేజ్ నుంచి అడ్మిషన్ రావాలి కదా. కాలేజ్ నుంచి అడ్మిషన్ రావాలి అంటే మన దగ్గర 12th సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓకే. నీట్ స్కోర్ కార్డ్ ఉండాలి. ఓకే, సరే నీట్ స్కోర్ కార్డ్ లేదు, ఎందుకంటే జస్ట్ అడ్మిషన్ వరకు మన 12th సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇవి ఉంటే చాలు, మనం ఫస్ట్ అడ్మిషన్ లాంచ్ చేయొచ్చు. ఎప్పుడైతే వీసా ప్రాసెస్ చేస్తామో ఆ టైంలో మీకు ఈ నీట్ స్కోర్ కార్డ్ అనేది, పాస్పోర్ట్ అనేది ఇవి మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ మిస్ అవ్వకూడదు అంటే వీ హ్యావ్ టు బి యాట్ స్మార్ట్. కొంతమంది సార్ ఆ టైం బాగుంటుంది, ఆ టైంకే చేద్దాము, ఇలా చేద్దాము అంటారు. అదంతా కాదు మేడం. ఏప్రిల్ నుంచి పీపుల్ విల్ స్టార్ట్ దేర్ పేపర్ వర్క్, హూ విల్ ఫ్లై బై ద టైమ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అబ్రాడ్లో ఎంబీబీఎస్కి వెళ్ళాలి, అక్కడ చదవాలి అనుకున్న వాళ్ళు బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి, ఈ టైం సరిపోదు. సో కాంటాక్ట్ చేయండి ఎడ్యుకేషన్ వైబ్స్ కన్సల్టెన్సీ వారిని, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అండ్ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అండి.